చార్మినార్ దగ్గర జస్ట్ 39 రూపీస్ కే చికెన్ షవర్మా ఇచ్చేస్తున్నారు. ఎక్కడో చెప్తాను, వెంటనే ఈ రీల్ అయితే సేవ్ చేసుకుని హైదరాబాద్ లో ఉన్న మీ ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి. నేను రీసెంట్ గా చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పటికి నైట్ 1 o'clock అయిపోయింది. అప్పటికి అక్కడ చూస్తే అస్సలే జనాలు లేరు. చార్మినార్ పక్కన ఉన్న ఈ టెంపుల్ అయితే మీకు ఎవరికైనా తెలుసా? ఏమనే భాగ్యలక్ష్మి అమ్మవారు అని అయితే అంటారు. రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ లో పవన్ కళ్యాణ్ దండం పెట్టుకునేది ఈ అమ్మవారికి. నేను పోయినప్పటికీ ఫుల్ వర్షం ఉండడంతో అసలు ఫుల్ గా తడిచిపోయాను నేనైతే. చూడండి చార్మినార్ దగ్గర ఎంత చెత్త ఉందో. నేను చాలా సార్లు చార్మినార్ దగ్గరికి వెళ్ళా గానీ ఇంత రష్లెస్ గా ఎప్పుడు చూడలేదు. ఆ వానకు ఆ చెత్త చూస్తా ఉంటే చాలా కంపరంగా ఉనింది. మా సన్నీ అయితే 4 ways చూద్దాం పా చార్మినార్ ఉండేవి అని తీసుకుపోయాడు. వాన పడతా ఉన్నా గానీ మా వాడైతే అసలు ఆగట్లేదు. ప్రతి వేలో పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు ప్రతి దగ్గర. ఈ షాప్ అయితే బ్యాక్ సైడ్ వేలో వాళ్ళే పిలుస్తారు షవర్మా టిఫిన్స్ అనేసి. నైట్ టైమ్స్ లో అక్కడ ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, బట్ వాళ్ళే సీక్రెట్ గా అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ ప్రిపేర్ చేసే చికెన్ షవర్మా మాకైతే జస్ట్ 39 రూపీస్ కే వచ్చింది. ఈ షాప్ అయితే చార్మినార్ బ్యాక్ సైడ్ వేలో స్ట్రీట్ లో అయితే ఉంటుంది. దీనికి ఆపోజిట్ లోనే టిఫిన్స్ కూడా ఉన్నాయి. మా సన్నీకి టిఫిన్, నాకైతే షవర్మా తీసుకున్నాం. ఆ టిఫిన్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన 20 minutes కి వచ్చినాయి. అప్పుడు దాకా మా వాడు ఆడే ఉన్నాడు. నిజంగా ఆ దోశ మాత్రం భలే ఎర్రగా భలే ఉనింది. నాకైతే భలే నచ్చింది టేస్ట్. నాకైతే ఇలా బయటకు వచ్చిన టిఫిన్స్ తినబుద్ధి కాదు, ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ తినబుద్ధి అవుతుంది. ఆ షవర్మా టేస్ట్ కూడా నాకైతే భలే నచ్చింది, బాగునింది నిజంగానే. అలా అక్కడ తినేసి మళ్ళీ చార్మినార్ దగ్గరికి అయితే పోయాం. అలా చార్మినార్ బాయ్ చెప్పేసి ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బాయ్ బాయ్.